గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చేతకాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ప్రాజెక్టు నిదర్శనం. నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందని అధికారుల మాట. లోతుగా అధ్యయనం చేయాలి. మా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆవేదన బాధతో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలన. పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ చెప్పలేనంత ఆవేదన కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లు చేసిన పనంతా రివర్స్ అయిపోయిందని, గడిచిన 5 ఏళ్లు ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రకాల చిక్కుముళ్ళు వేయాలో వేసి అన్ని రకాలుగా సంక్లిష్టం చేసేశారని వాపోయారు. తమ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేశారని, పోలవరం ప్రస్తుత స్థితి చూసి అందరికంటే తానే ఎక్కువ బాధపడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి నిర్మాణానికి క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే అధికారులతో మాట్లాడారు. తర్వాత ఇంజనీరింగ్ అధికారితో సమీక్షా సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు, పాలనకు అనర్హుడు. ఒక రాష్ట్రాన్ని ఇలాంటి వ్యక్తి పాలించకూడదు. పాలిస్తే ఏమవుతుందో చెప్పేందుకు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దుస్థితి ఒక పెద్ద ఉదాహరణ. అలాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంత శాపంగా మారతారో కళ్ల ముందు కనిపిస్తోంది. ఇది తప్పు కాదు, క్షమించరాని నేరం. ఇప్పుడు పోలవరం పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. నిర్మాణం పూర్తి చేయడానికి 4 ఏళ్లు పడుతుందని ఇంజనీర్లు అంటున్నారు. కానీ పూర్తిస్థాయి నిర్మాణానికి ఎన్నాళ్ళు పడుతుందో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేం. ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకోవాలి. తప్పులు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. సేమ్ డైలాగ్ కరెక్ట్గా ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకి అవసరమా? కాపర్ డ్యాములు పూర్తయిన తర్వాతన మధ్యలో రాక్ఫిల్ డ్యామ్ పెట్టాలా? అవన్నిటినీ వదిలేసి ముందు కాపర్ డ్యామ్తోనే వాటర్ని షిఫ్ట్ చేసేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎలక్షన్స్ ముందు పట్టిసీమకి ఎట్లయితే నీళ్ళని పంపింగ్ చేశారో అట్లాగ పంపింగ్ చేసేసి ప్రాజెక్టు పూర్తయిపోయింది అనిపిద్దాం అనుకున్నారు. అలాంటి రాజకీయ ఎత్తుగడ కారణంగా ప్రాజెక్టు నాశనం అయ్యింది. అధికారులు చెప్పిన మాట వినకుండా ఇట్లా చేశారు అంటూ చివరికి అసెంబ్లీలో కూడా మీటింగ్ పెట్టి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వీడియోలతో సహా నాడు జగన్మోహన్ రెడ్డి చూపిస్తే 2019లో అవి కొట్టుకుపోయినాయి. ఆ వాటరు అదంతా కూడా దెబ్బతింది. ఆనాటి అంశాన్ని బేస్ చేసుకుని నాడు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే ఇప్పుడు సేమ్ రిపీట్ అనమాట. జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ ప్రాజెక్ట్ అంతా నాశనమైంది. ఓవరాల్గా ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే పోలవరం ఇప్పట్లో పూర్తి కాదు. 4 ఏళ్లలో కూడా ఒక వెర్షన్ వరకే పూర్తి అయ్యడం, టోటల్గా పూర్తి అవడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు అన్నది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ఆనాడు తెలుగుదేశం, తర్వాత వైసీపీ, ఇప్పుడు తెలుగుదేశం, వీళ్ళు తీసుకుని చేసినటువంటి వ్యవహారం ఇది. ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు. పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డిని నిలదీశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సమయంలో అక్కడే అధికారులు, ప్రభుత్వం మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అధికారులు అక్కడ ఉండి ఏం చేస్తారు? వరదలు వచ్చినప్పుడు బేసిక్గా సమస్య అది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా అధికారులు నీళ్లు నములుతారు. వ్యవహారం అంతా కూడా అదే రూట్లో ఉంటుంది. ప్రాక్టికల్గా అయితే పోలవరానికి ప్రాంతీయ పార్టీల చేతిలోని ప్రభుత్వాలు తాము సొంతంగా చేయడానికి ప్రయత్నించి దాని మీదన ఆశ ఎక్కువ పెట్టుకోవడంతో మొత్తం దెబ్బతింది. ఒక పెద్ద ప్రాజెక్టుకి సంబంధించి సుదీర్ఘ సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆకాంక్షల అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు. జగన్ జమానాలో 5 ఏళ్లుగా పాడుబడిన రాజధాని ఆ నష్టాలను భర్తీ చేసి పునర్వైభవం తేవడం పెద్ద సవాల్. కాలంతో పోటీపడి పనిచేస్తే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం అంటూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, సర్వతోముఖ అభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధాని వైకాపా సర్కార్ అన్ని విధాలా నాశనం చేసింది. మొగ్గదశలో ఉన్న అమరావతిని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చిదిమేసింది. 3 రాజధానుల పేరుతో నాటకాలాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ముమ్మరంగా సాగిన పనులను 2019లో వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. 5 ఏళ్ల పాటు రాజధానిని పాడుపెట్టింది. ఈ పరిస్థితుల్లో అమరావతి రూపశిల్పి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ కొలువుదీరింది. దీంతో రాజధాని సాకారం అవుతుందని రాష్ట్ర ప్రజలంతా ఆశిస్తున్నారు. 5 ఏళ్ల చెరవీడిన అమరావతి రాబోయే 5 ఏళ్లలో ప్రజా రాజధానిగా అందుబాటులోకి వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి రావడంతో ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. 2.5 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ప్రాజెక్టు పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం అందుకోసం మార్గసూచిని సిద్ధం చేసుకుందన్న వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 24 నుంచి అసెంబ్లీ,
3 రోజుల పాటు సమావేశాలు, సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఉపసభాపతి ఎన్నిక, సభాపతిగా అయ్యన్న పాత్రుడు 22 మంత్రివర్గ సమావేశం, శాసనసభ సమావేశాలు ఈ నెల 24 ప్రారంభం కాబోతున్నాయి. ఇవి 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి చీఫ్ విప్ మీద స్పష్టత రాలేదు. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ నెల 22 నుంచి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5 ఏళ్ల అగచాట్లకు చెల్లు అంటూ ఇంతకాలం అటు చూడనీయలేదు, నడవనీయలేదు. సొంత ఇంటికి వెళ్లాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చేది. దానికి గుర్తింపు కార్డులు చూపాల్సిన దుస్థితి. తాడేపల్లిలో జగన్ నివాసించేంత ఆంక్షల ఎత్తివేతపై స్థానికులు సంబరం అంటూ సీఎం ఇంటి పక్క నివాసం అంటే గర్వపడాలి, కానీ మాకు రోజు వేధింపులే. సీఎం భద్రత కోసమే అయితే ఆయన వచ్చి వెళ్లే టైంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆపేయచ్చు, కానీ 5 ఏళ్లు అన్ని రోడ్లు మూసేయాలా? ఆయన ఇంటికి అంత ఎత్తున ఇనప కంచెల జగన్కు అంత పిరిగితనం ఎందుకు? ఆ భవంతి చుట్టూ కంచె చూస్తుంటే జైళ్లు గుర్తొస్తున్నాయి. ఆయన ఆ ఆలోచనలోనే జీవిస్తున్నారు. మేము పుట్టి పెరిగిన ఊర్లో బయటికి వెళ్లాలన్నా, సొంత ఇంటికి రావాలన్నా గుర్తింపు కార్డులు చూపించాలా? 1.5 కిందట ప్లాట్ కొన్నాం, పక్కనే విశాలమైన రోడ్డున్న ఏ రోజు ఆ దారిలో వెళ్ళలేకపోయామంటూ పేదలు అరగజం ఆక్రమించి కట్టుకున్న కూల్చేస్తారు. మరి రోడ్డుపైన గదులు కట్టుకుని కంచి నిర్మించి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయరా? తల్లికి తల్లి విగ్రహాలు తీసి పక్కన పడేస్తారు. ఆయనే నాయకుడండి. విజయవాడ, గుంటూరు నగరాల మధ్యన ఉన్న తాడేపల్లి, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆగ్రహం ఇది. ఇవి సహజంగా ప్రజలతో ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ కామన్. ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటున్నటువంటి కట్ట మీద ఇప్పుడు ఎలా చేస్తారా? పూర్తిగా వదిలేస్తారు అక్కడ జనాలందరినీ, వెళ్ళిపోయింది ఆ ఇంటి ముందు నుంచి అని. లేకపోతే చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటి ముందు నుంచి పూర్తిగా అందరికీ ఫ్రీ హ్యాండ్ వచ్చేస్తుందా? డైరెక్ట్గా అలౌ చేసేస్తారు అక్కడ. అంతా తెలుసు. కాకపోతే పత్రికల ధర్మం ఏంటంటే ఏదో ఒక పక్షానికి ప్రస్తుతం మనం పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ఆ వాస్తవం కంటే కూడా ఒక విధమైనటువంటి మాబ్లో నుంచోబెట్టేటటువంటి కార్యక్రమే జగన్కైనా అంతే ఉంటుంది, చంద్రబాబుకైనా అంతే ఉంటుంది. సెక్యూరిటీ ఎప్పుడున్నా అదే సిస్టమ్ ఉంటుంది. అది కామన్ థింగ్. కేసీఆర్ అయినా అంతే, రేవంత్ రెడ్డి అయినా అంతే. రేవంత్ రెడ్డి ఏదో ఇంటికి ఇదివరకు ఫ్రీగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అడ్డు పెట్టట్లేదా? కేసీఆర్ ఇంటికి ఇదివరకు ఫ్రీగా వెళ్ళేవాళ్ళు, అదే ఇదివరకు అడ్డాలు ఉండే, ఇప్పుడు ఆ రూట్లో ఫ్రీ, కానీ ఇప్పటికే అడ్డాలు ఉంటాయి అక్కడ. ఇది నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారం. దాన్ని ఒక ప్రస్తుతం మీడియా పరంగా ఎలాగైనా మనం మౌల్డ్ చేయొచ్చు. దాన్ని ఆ కోణంలో నుంచి నడుస్తున్నటువంటి అంశం. కాకపోతే ఎక్స్ప్రెస్ రైల్ని ఢీ కొట్టినటువంటి గూడ్స్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. బెంగాల్లో ఘోర ప్రమాదం, 9 మంది దుర్మరణం. ఏదైతే పశ్చిమ బెంగాల్లో సోమవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. డార్జిలింగ్ జిల్లాలోని రంగాపాని స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కంచన్జంగా ఎక్స్ప్రెస్ని వేగంగా దూసుకొచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా వెనక నుంచి ఢీకొట్టింది. దుర్ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరో 41 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో గూడ్స్ రైలు పైలట్, ఎక్స్ప్రెస్ రైలు గార్డు ఉన్నారు. క్షతగాత్రులో కొందరు పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే ముప్పు ఉందని అధికారులు తెలిపారు. మరో బెంగాల్ పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను 15గా పేర్కొన్న గమనార్హం. త్రిపుర రాజధాని అగర్తలా నుంచి బెంగాల్ రాజధాని కోల్కతాలోని సియాల్డాకి బయలుదేరిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు సోమవారం ఉదయం 8:27 గంటలకు ఉత్తర బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని రంగాపాని స్టేషన్కి దాటింది. అనంతరం రాణిపత్ర రైల్వే స్టేషన్, చత్రహాట్ జంక్షన్ల మధ్య ఆగింది. గూడ్స్ రైలు ఉదయం 8:42 గంటలకు రంగాపానిని దాటి దూసుకొచ్చింది. అదే ట్రాక్ పై నిలిపిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ని 8:55 గంటల సమయంలో వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద స్థలం ఉత్తర బెంగాల్లోని న్యూ జల్పాయిగుడి స్టేషన్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నట్టు వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి అంటూ పోలవరంపై పచ్చి అబద్ధాలు వల్లించిన సీఎం చంద్రబాబు, పునాది స్థాయిలో బాబు వదిలేసిన స్పిల్వేని 48 గేట్లతో సహా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ పూర్తి చేసి 2021 జూన్ 11 వరద మళ్లింపు. ఎగువ దిగువ కాపర్ డ్యాముల్లో ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేసిన చంద్రబాబు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి బాబు నిర్వాకాలే కారణం. అదే అంశాన్ని తేల్చిన ఐఐటి హైదరాబాద్, ఎన్హెచ్పిసి నివేదికలు. బాబు ఆ చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. డయాఫ్రమ్ వాల్పై తేల్చితే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే 2022 నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చిన జగన్ సర్కార్ 2013-14 ధరల ప్రకారం 20,396 కోట్లకే పోలవరం పూర్తి చేస్తామని బాబు ఒప్పందం. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని 2019 నుంచి కేంద్రాన్ని కోరిన జగన్ తొలిదశ పూర్తికి 12,157 కోట్ల మంజూరుకి ఏడాది మార్చి 6ను కేంద్ర కేబినెట్కి జలశక్తి శాఖ ప్రతిపాదన. అప్పటికే బీజేపీతో జతకట్టిన బాబు రాజకీయంగా తమకు ఇబ్బంది తప్పదని అడ్డుపుల్ల. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున కనీసం ఇప్పుడైనా ఆమోదముద్ర వేయించాలని సూచిస్తున్న సాగునీటి నిపుణులు అంటూ అది అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి. పోలవరం మరో 4 ఏళ్లకే అది అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి. సీఎం చంద్రబాబు 13,683 కోట్లు ఖర్చు చేసి 72% పూర్తి చేశారు.
పనులు వేగంగా జరుగుంటే 2020 నాటికి పూర్తయ్యేది. డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతింది. మరమ్మతులకే 447 కోట్లు ఖర్చు అవుతుంది. సమాంతరంగా కొత్తగా నిర్మిస్తే 996 కోట్లు వ్యయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, ఎక్స్ప్రెస్ని ఢీకొట్టిన గూడ్స్ రైలు, పట్టాలు తప్పిన కాంచన్జంగా కోచులు, 9 మంది దుర్మరణం, 41 మంది గాయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపు, 700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించి టీడీపీ ప్రభుత్వం, రుషికొండలో 400 కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఇవి. శిథిలమైన హరిత రిసార్ట్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం, 61 ఎకరాలు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు. 2021లోని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమగ్ర వివరాలు ఇచ్చిన ప్రభుత్వం, విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వస్తువులతో నిర్మాణం, విశాఖ నుంచి పరిపాలనకి ఈ భవనాలు అనువైనవని తేల్చిన అధికారుల కమిటీ, దీంతో సీఎం నివాసం కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు, అయినా సొంత భవనాలంటూ టీడీపీ నేతల గగ్గోలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అంటూ ఎన్నికల అనంతరం యూపీలో మాదిరిగా రాష్ట్రంలో దాడులు, విధ్వంసం సృష్టిస్తున్న కూటమి నేతలు, పేద బడుగు బలహీన వర్గాల లక్ష్యంగా దాడులతో చెలరేగిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఖండించాలి. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల ధ్వజం, గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం, 5 సభ్యులతో ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 22న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. ఈ నెల 22వ తేదీన ఉదయం 10:30 గంటల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటనలో తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హైవేపై పెద్ద పులిని ఢీకొన్న కారు, తిరిగి కారుపై దాడి చేసిన పెద్ద పులి, గాయాలతో అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయిన పులి. నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఘటన. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా పెద్ద పులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం, ఆగ్రహంతో పెద్ద పులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఒక కారు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలుగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్ద పులి అడ్డొచ్చింది. పెద్ద పులిని కారు ఢీకొని కొద్ది దూరం ముందుకు దూసుకెళ్లింది. దీంతో పెద్ద పులికి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్న వారికి ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పెద్ద పులి కాలి ముద్దర్లు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్టు ఆనవాళ్లు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అటవీ శాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద పులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంత సమీపంలోని పడమటి నాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది శ్రీశైలం శేషాచలం మధ్య పెద్ద పులుల కారిడార్ ఉంది. శ్రీశైలం నాగార్జున సాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే శేషాచలం వరకు పెద్ద పులి వెళ్ళిందా లేదా అని ఇప్పటికీ సంశయంగానే ఉంది. అనుమానాలను తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్ద పులి చేరిందని కదిరినాయనపల్లి సమీపంలో సోమవారం జరిగినటువంటి ఘటనతో రుజువైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంకా ప్రారంభంగానే ఏకలవ్య స్కూళ్ళు అంటూ ఆందోళనలో గిరిజన విద్యార్థులు, విధుల్లో చేరిన ఉత్తరాది రాష్ట్రాల ఉపాధ్యాయులు, ప్రశ్నార్థకంగా మారిన గెస్ట్ ఉపాధ్యాయుల ఉపాధి అంటే గిరిజన విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల విద్యా సంవత్సరం ఇంకా తెరుచుకోలేదు. ఏటా జూన్ 12వ తేదీన తరగతులు ప్రారంభమయ్యాయి. కానీ ఈసారి స్కూళ్ల ప్రారంభ తేదీపై ఉపాధ్యాయులు సైతం తమకు ఎట్లాంటి సమాచారం లేదని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ నిర్వహిస్తున్న ఈ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 28 ఉన్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తుండగా సిబిఎస్ సిలబస్తో పాటు డిజిటల్ తరగతుల వంటి వసతులు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఏకలవ్య పాఠశాల ఇంకా ప్రారంభం కాబోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అట్లాగే 560 మంది స్థానిక గెస్ట్ ఉపాధ్యాయులు ఉపాధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల ఉపాధ్యాయులను ఇక్కడ నియమించడమే ఇందుకు కారణమని ఏకలవ్య పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. ఉత్తరాది ఉపాధ్యాయులు ఇంకా విధుల్లో చేరకపోవడం, స్థానిక గెస్ట్ ఉపాధ్యాయులను విధులకు రానివ్వకపోవడం వంటి కారణాలతో ఏకలవ్య పాఠశాల ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఉత్తరాది ఉపాధ్యాయులకు హిందీ తప్ప తెలుగు రాదు. భాష సమస్య వల్ల తమ పిల్లలు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు సిబిఎస్ సిలబస్ ఏప్రిల్లోనే ప్రారంభం కావాల్సింది. అయితే పాఠ్యపుస్తకాలు సైతం ఇప్పటికీ పంపిణీ కాలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కూడబలుక్కుని కూల్చేశారు అంటూ జగన్ అధికారుల నిర్వాహకం, పోలవరానికి ఆయనే శాపం. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటన, కీలక కట్టడాల స్థితిగతులపై ఆవేదన, సమీక్షల అధికారులపై ఆగ్రహం, జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు, శశిభూషణ్ ఈఎన్సీ సీఈపై మండిపాటు, జగన్ పాలకుడు కాదు విధ్వంసకుడు, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా అర్థం కావడం లేదు, జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తాం, ప్రజాప్రాయ మేరకు చర్యలు, మరోసారి పూర్తిస్థాయి సమీక్ష చేస్తాం సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోకులకే 120 కోట్ల, ఆ పనులన్నీ సమీప బంధువు సుప్రియారెడ్డికే,
ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ. జగన్ బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్లకు అందాలు దిద్దింది ఈమె. వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ. తొలుత తాడేపల్లి, తర్వాత ఋషికొండ పనులు. పాందియన్ డిజైన్స్ పేరిట ఇంటీరియర్ డిజైన్లు. ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకి. ఏ ప్రాతిపదికన ఇచ్చారు బంధువు అనేది అర్హత. 100కి అయ్యే పనికి 1000 రూపాయలు. నీళ్లలా 100 కోట్ల ప్రజాధనం ఖర్చు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్యాలెస్పై పూటకో పాట. 7 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ అని తొలుత ప్రకటన. పర్యాటక భవనమైన నాడు రోజా గుడి వ్యాఖ్యలు. ప్రారంభం తర్వాత మాట మార్పు. తెరపై కమిటీ. సీఎం క్యాంప్ ఆఫీస్కి అడిగితే ఇచ్చేస్తామని వెల్లడి. ఇప్పుడేం ప్రధాని రాష్ట్రపతి బస కోసమని బుకాయింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విషాద ప్రయాణం అంటూ రైలు ప్రమాదం గురించి ఇచ్చారు. అట్లాగే పవన్కి సవాల్ అంటూ గాడి తప్పిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నిర్వాహకం, ఉపాధి హామీ పథకానికి తూట్లు, తాగునీటి సరఫరా చిన్నభిన్నం, యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం, ఘోరంగా చితికిలబడిన వ్యవస్థలు, రేపు పవన్ బాధ్యతల స్వీకరణ అంటూ పవన్ కళ్యాణ్ ఆ వ్యవస్థని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అగ్రిగోల్డ్ భూములతో దందా. మాజీ మంత్రి జోగి కుటుంబ నిర్వాహకం. సిఐడి జప్తులో ఉన్న భూములపైనే కన్ను. జోగి బాబాయ్ తన్నుడి పేరిట పత్రాలు. సర్వే నెంబర్ల డ్రామాతో స్వీయ సవరణలు. అనంతరం ఫ్లాట్లుగా మార్చేసి విక్రయాలు. అప్పనంగా 5 కోట్లకు పైగా జేబులోకి అంటూ వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములు చెరబట్టింది. సిఐడి స్వాధీనంలో ఉన్న భూములు దర్జాగా కబ్జా చేసి అప్పనంగా 5 కోట్ల పైచీలకు సొమ్ము చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 69/2 రీసర్వే నెంబర్ 87లో అగ్రిగోల్డ్కి చెందిన సుమారు 2300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. దీన్ని ఏపీసీఐడి స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ భూములు వివాదంలో ఉండటానికి సాగ్గా తీసుకుని జోగి కుటుంబం ఈ భూములపై కన్నేసింది. జోగి రమేష్ బాబాయ్ అయిన జోగి వెంకటేశ్వరరావు, జోగి తనయుడు జోగి రాజీవ్ కలిసి చెరో 1086, 1074 గజాలను తమ పేరుతో రాయించుకున్నారు. ఈ విషయంలో జోగి కుటుంబం తమ చేతికి మట్టి అంటకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అంబాపురంలో ఆర్ఎస్ నెంబర్ 88లో పట్టాదారుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు తమ కొనుభూమిలో 4 ఎకరాలు బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్కి అమ్మారు. ఆయన మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి చెందిన అడుసుమిల్లి మోహన రామదాస్కి 3800 గజాలు విక్రయించారు. ఈ మోహన్ రామదాస్ నుంచి 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులు 2160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాలు ప్లాట్లుగా వేసి 7 వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడే జోగి కుటుంబం తెలివితేటలు ఉపయోగించి సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసినట్టుగా చూపిన భూమి దస్తావేజుల్లో తప్పు దొరికిందని పేర్కొంటూ 2023లో స్వీయ సవరణ చేయించారు. ఆ సమయంలో అగ్రిగోల్డ్ భూములో ఉన్న సర్వే నెంబర్ 87 అసలుగా పేర్కొన్నారు. అంటే సర్వే నెంబర్ 87లోని భూమి కొనుగోలు అంతా ఉత్తుత్తి డ్రామా అని, వీరి ఎత్తుగడ అగ్రిగోల్డ్ భూమిని కాజేయడమేనని అర్థమవుతుంది. వీరు కొనుగోలుదారులకు విక్రయించింది కూడా అగ్రిగోల్డ్కి చెందిన భూమి కావడంగా ఉన్నారు. అసలు విషయం తెలియక కొనుగోలుదారులు సిఐడి అటాచ్మెంట్లోని భూమిని కొనుగోలు చేసి మునిగిపోయారు. విక్రయించగా మిగిలిన 800 గజాలు జోగి కుటుంబం ప్రహరీ నిర్మించుకునే ప్రయత్నంలో ఉండగా అగ్రిగోల్డ్కి చెందిన అవ్వా వెంకట శేషనారాయణరావు విజయవాడ 2 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు అనంతరం విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదిక మేరకు వివాదాస్పద అగ్రిగోల్డ్ భూములు జోగి కుటుంబం విక్రయించినట్టు స్పష్టమవుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజకోట రహస్యం ముందే తెలిస్తే 11 సీట్లు కూడా వచ్చేవి కావు. గంట జగన్ పెదవులపై మాత్రమే పేదల మాట. వర్ల ఆ భవన నిర్మాణ ఖర్చుపై విచారణ జరపాలంటూ సిపిఐ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సోనియా రాహుల్తో షర్మిల భేటీ అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్, ప్రియాంకతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్ ప్రణాళికల కార్యాచరణపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రానున్న రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం సాధించి బలీయమైన శక్తిగా అవతరించే దిశగా మరిన్ని అడుగులు పడనున్నాయని ఎక్స్ వేదికగా షర్మిల వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.